మీ సేవలు మా అదృష్టం. ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో జైళ్ళ శాఖ సంబంధించిన నేపథ్యం చరిత్రాత్మకమైన ఏ జైలు అంటే మనకి గుర్తుకొచ్చేది చెంచల్గూడ జైలు, చెర్లపల్లి జైలు అంటాం. ఏనంటే జైలు అనగానే పోలీస్ కేసులు అనగానే మనకు గుర్తుకొచ్చేది చెంచల్గూడ జైలు, చెర్లపల్లి జైలు అంటాం. ఎందుకంటే ఎంతో విఐపీలు, ఎంతోమంది మేధావులు జైలు జీవితం గడిపినటువంటి వ్యక్తులు చాలామంది చెర్లపల్లి జైలును చెంచల్గూడ జైలు అంటారు. ఈ రెండు జైళ్లకు ప్రధానమైనటువంటి జైలు. తెలంగాణ రాష్ట్రంలో తలమానికంగా ఉన్నటువంటి అతిపెద్ద జైలు కూడా ఈ రెండు జైళ్ళే. అనేక మంది క్రిమినల్స్, భయంకరమైనటువంటి క్రిమినల్స్ను కూడా దిశానిర్దేశం చేసేటువంటి జైళ్ళు కూడా చెర్లపల్లి జైలును, చెంచల్గూడ జైలు. ఆ జైలులకు సంబంధించినటువంటి ఒక సందర్భంలో నన్ను ముఖ్య అతిథిగా పిలిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. పిలిచిన నేపథ్యంలో గౌరీ రామచంద్రం సారు చెర్లపల్లి జైలు సూపరింటెండెంట్, ఆయన పదవి విరమణ సందర్భంలో నన్ను పిలిచి ఇక్కడ ఉన్నటువంటి చెర్లపల్లి జైలు, చెంచల్గూడ జైలుకు నవాబు శివకుమార్ గౌడ్ ఇప్పుడున్నటువంటి సూపరింటెండెంట్ ఆయనకు బాధ్యతలు ఇప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పదవి విరమణ పొందుతున్నటువంటి గౌరీ రామచంద్రం సారు చెర్లపల్లి జైలు సూపరింటెండెంట్ ఉన్నారో నాకు పరిచయం చేపిస్తున్న నేపథ్యం ఉంది. అంటే ఒక వ్యవస్థలో మనం చేసేటువంటి మంచితనం, మనం చేసేటువంటి కష్టం, మనం పడుతున్నటువంటి బాధలు, మనలా ప్రేమించే వాళ్ళు అనేక మంది ఉంటారు, మనల్ని అభిమానించే వాళ్ళు చాలామంది ఉంటారు. మనం పడుతున్నటువంటి కష్టాన్ని చూసి ఇలా దగ్గర చేసుకునే వాళ్ళు అనేక మంది ఉంటారు. అందుకోసమే మంచిని ఎప్పటికైనా పంచిపెట్టాలి. మంచి మనతో పాటే నిలబడుతుంది, చెడు ఎప్పుడు కూడా నిలబడదు. చెడు ఎన్ని కుట్రలు కుతంత్రాలు వేసినా అది తాత్కాలికమైనటువంటి సుఖం మాత్రమే ఇస్తుంది, కానీ అది జీవితంలో ఎప్పుడు సంతోషాన్ని ఇవ్వదు. అందుకోసమే మనం చేసేటువంటి ఏ శ్రమ అయినా ఏదైనా కూడా ఈ రోజు కాకపోయినా ఏ రోజైనా మన వెంట నిలబడేది మన కష్టము, మన ప్రేమ, మన ఆప్యత, మన అనురాగాలని చెప్పడానికి ఇక్కడ ఉన్నటువంటి బాసులు, ఇక్కడ ఉన్నటువంటి ఐజీ, జైళ్ళ శాఖ ఐజీ, డిఐజీ, ఇక్కడ ఉన్నటువంటి రిటైర్డ్ సూపరింటెండెంట్, రిటైర్డ్ అవుతున్నటువంటి సూపరింటెండెంట్, ఇక్కడ ఉన్నటువంటి చెంచల్గూడ జైలు, చెర్లపల్లి జైలుకు సూపరింటెండెంట్, ఇక్కడ ఉన్నటువంటి రత్నమన్న, వీళ్ళందరూ కూడా ఆహ్వానించి నన్ను మాట్లాడించి అనేకమైనటువంటి విశ్లేషణ చేసిన క్రమంలోనే చాలా గర్వం అనిపించింది. ఎందుకోసం అంటే జైలు అంటే మనకు భయం ఉంటుంది, కానీ జైళ్ళ శాఖలో ఉన్నటువంటి ఎవరైతే అనేక మంది ఖైదీలకు దిశానిర్దేశం చేసేటువంటి అధికారులు వాళ్ళ ఆహ్వానం మేరకు నేను పోయి మాట్లాడిన క్రమంలోనే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా హ్యాపీగా నాతో మాట్లాడిన క్రమంలోనే వాళ్ళని చూసినాక ఒక చాలా అద్భుతం అనిపించింది. పోలీసులు అంటే నిజంగా జైల్లో ఉన్నటువంటి మనుషులు కూడా వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళ ప్రేమను రాగాలు కూడా చాలా గొప్పగా ఉంటాయి కదా. ఎవరైతే క్రిమినల్స్ ఉన్నారో, ఎవరైతే భయంకరంగా మర్డర్లు చేసి, రేపులు చేసి, భయంకరమైన దోపిడీ చేసి వాళ్ళందరికీ దిశానిర్దేశం చేసేది ఈ అధికారులే కదా, వీళ్ళే కదా. వీళ్ళు కూడా మానవత దృక్పథంతో కూడుకొని ఒక భగవంతుడి రూపంలో ఉన్నటువంటి వ్యక్తులే కదా అనిపించింది. మనం ప్రేమించబడితే ప్రేమించబడతాం, మనం ద్వేషించబడితే ద్వేషించబడతాం, మనం ఏ విధంగా అనుకుంటే ఆ విధంగా ఉంటాం. సమాజం అన్నీ గమనిస్తూనే ఉంటుంది. ఇలా ఉన్నటువంటి రామచంద్రం సారు నిజంగా ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఎందుకోసం అంటే ఆయన బాధ్యత సమాజాన్ని మార్చేసింది. ఆయన జీవితం అంతా అనేకమైనటువంటి ఒడిదొడుకులు, అనేకమైనటువంటి కష్టాలు, అనేకమైనటువంటి అవమానాలు, అనేకమైనటువంటి ఇబ్బందులు అవన్నీ తట్టుకొని నిలబడి 33 సంవత్సరాలు సుదీర్ఘంగా జైళ్లకు పనిచేసి ఎందరో ఖైదీలను మార్చేసి, ఎందరో ఖైదీలకు ప్రాణభిక్ష పెట్టి, ఎందరో జీవితాల్లో ఒక దేవుడుగా ఏ విధంగా అయితే నిలుచుకుంటారో, ఏ విధంగా అయితే దేవుణ్ణి కానీ ఏ విధంగా అయితే ఫోటోలు పెట్టో లేకపోతే భగవంతుని ఏ విధంగా ఆరాధిస్తారో ఆ విధంగా ఆరాధించేటువంటి గొప్ప మేధావి, ఒక ఇంటలెక్చువల్, ఇలా ఉన్నటువంటి సబ్బండ కులాలకు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించి 33 సంవత్సరాలు సుదీర్ఘంగా పనిచేసినటువంటి గౌరీ రామచంద్రం సార్ గారికి నిజంగా ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువనే, ఎంతకంటే ఎంత చెప్పినా తక్కువనే. అలాంటి వ్యక్తి నిజంగా నిన్న నేను పాల్గొన్నటువంటి సందర్భంలో చాలా హ్యాపీగా అనిపించింది. నన్ను ముఖ్య అతిథిగా పిలుచుకొని మాట్లాడిన క్రమంలోనే ఎంతోమంది, చాలామంది ఉన్నారు, చాలామంది ఉన్నారు, కానీ గర్వం అనిపించింది. చాలా అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే జీవితంలో కొన్ని అవమానాలు ఉంటాయి, కొన్ని సంతోషాలు కూడా ఉంటాయి. అవమానాన్ని భరించాలి, సంతోషాలు భరించాలి, రెండు బ్యాలెన్స్ చేసుకుంటేనే జీవితం.
మీ బాధ్యతలను అత్యంత వైభవంగా నెరవేర్చారు. మీరు చూపిన సేవ కలకాలం నిలిచిపోతుంది. ఖైదీలకు ఆదర్శంగా నిలిచిన మీ అధికార తత్వం, మహోన్నతం, సేవలో గొప్పతనం, మనస్తత్వంలో మంచితనం రెండింటికి సరితూగే అధికారి గౌరీ రామచంద్రం సార్. చర్లపల్లి సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ అధికారి పదవి విరమణ పొందిన రామచంద్రం ఆత్మీయ వీడ్కోలు సందర్భంగా చెంచల్గూడ జైలు సూపరింటెండెంట్ నవాబ్ శివకుమార్ ఆహ్వాన పరిచయంతో సభ వేదిక మీద మాట్లాడే అవకాశం సందర్భంలో పదవి విరమణ పొందుతున్న జైలు సూపరింటెండెంట్ రామచంద్రం తనదైన శైలిలో అధికార పదవికి సంపూర్ణంగా న్యాయం చేశారని జేబీ సంస్థల ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ బరిగెల శివ కొనియాడారు. గురువారం పదవి విరమణ పొందిన జైలు సూపరింటెండెంట్ అధికారి పట్ల తనకున్న అభిమానాన్ని తన మాటలో చెప్పారు. పోలీస్ అధికారులతో జైల్లో అధికారి రామచంద్రం ప్రత్యేక మనస్తత్వం కలిగిన అధికారిని కొనియాడారు. పేదల పట్ల, జైల్లో ఖైదీల పట్ల అత్యంత ఉదారత స్వభావాన్ని కనబరిచారని అభినందించారు. ఖైదీల సైతం మెచ్చుకునేలా, అభిమానించేలా, గౌరవించేలా తన అధికారాన్ని నెరవేర్చారన్నారు. ఉన్నతమైన భావజలంతో సమాజానికి అంకితం చేసే విధంగా తన వృత్తి పట్ల తన కనబరిచిన గౌరవ మర్యాదలను ఎప్పటికీ గుర్తుండిపోయేలా నిర్వహించబడ్డాయన్నారు. తోటి సహచర ఉన్నత అధికారులకు తను నిర్వహించిన విధుల పట్ల అభిమానాన్ని పెంచే విధంగా ముందుకు సాగారని, తన విధుల నిర్వహణ పట్ల విశ్వాసాన్ని కనబరిచిన తీరు తెలియజేసిందన్నారు. ఒక అధికారి ఇంతలో గొప్ప పేరు తెచ్చుకోవడం చాలా అరుదని, అలాంటి అధికారులు జైలు సూపరింటెండెంట్ గొప్పదనం తెలుగు రాష్ట్రాల్లో చాటబడిందని, అలాంటి అధికారి మనం ఎల్లవేళలా గౌరవించుకోవాలని తెలిపారు. వృత్తిలో తన కనబరిచిన కృషి ఆధారంగా పదవి విరమణ తనంతరం అనేక సేవా కార్యక్రమాలు ముందుకు సాగే విధంగా భగవంతుడు తనకు, కుటుంబ సభ్యులకు ఆయురాగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకున్న నేపథ్యం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో సన్మానం ఎంతో జీవితం నిజంగా తన జీవితంలో అనేకమైనటువంటి ఇబ్బందులు పడ్డాడు, అనేకమైనటువంటి కష్టాలు ఎదుర్కొన్నాడు. ఆయన 2010లోనే ఆయనకు భయంకరమైనటువంటి జబ్బు ఆయన వెంటబడింది. తన భార్య, తన పిల్లలు జీవితమంతా త్యాగం చేసి జీవితాన్ని మొత్తం టోటల్గా కన్నీళ్లను రక్తముద్దలుగా మార్చుకొని ఈరోజు ఆయనను కాపాడుకున్నారు. కన్నీళ్లను రక్తముద్దలుగా మార్చుకొని ప్రతి కష్టాన్ని కూడా తన భుజస్కంధాలపై మోసింది సార్ వల్ల వైఫ్. తన పిల్లలు పాప బాబు అయితే ఎంత అద్భుతం అంటే అంత అద్భుతం. ఒక కుటుంబం కోసం ఆ కుటుంబం పడే తపన ఎంత ఘోరాతి ఘోరంగా ఉంటుందో, ఆ కుటుంబంలో చిన్న కష్టం వస్తే ఆ కుటుంబం ఎంత అండగా నిలబడుతుందో, ఆ కుటుంబం ఎంత పరితపిస్తుందో, ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఉంటే ఆ కుటుంబ పెద్ద మనిషికి అన్నా అయితే ఆ కుటుంబాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్నటువంటి సందర్భంలోనే ఆయనను కాపాడడం కోసం ఆ కుటుంబం పడ్డ కష్టాలు జీవితంలో ఎవ్వరు కూడా పడలే. సీతను అవమానం చేసినట్టు, సీతను అవమానం చేసి రాముడు అడవిలో పంపించిన నేపథ్యం. అంతకన్నా ఎక్కువ అవమానాలు, అంతకన్నా ఎక్కువ ఇబ్బందులు ఈ సారు పడ్డాడు. ఆ సారును కంటికి రెప్పలా కాపాడుకుంది ఆ కుటుంబం మాత్రమే. ఈరోజు సుదీర్ఘంగా పదవి విరమణ పొందినటువంటి క్రమంలో 2010లోనే ఆయన జీవితము ఎప్పుడో గాల్లో కలిసిపోవాల్సిన సందర్భం ఉండే. కానీ ఆ కుటుంబం త్యాగం వల్లనే ఈరోజు అద్భుతంగా ఉండి ఇలా తన జీవితాన్ని జయించి సమాజం పట్ల తనకున్నటువంటి ఉదారత, తనకున్నటువంటి ప్రేమ, తనకున్నటువంటి అభిమానము, తను చేసినటువంటి మంచి కార్యక్రమాలు ఆయనకు జీవం పోసాయి. సుదీర్ఘంగా 33 సంవత్సరాలు జైళ్ళ శాఖలు అనేక మందికి దిశానిర్దేశం చేసి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపినటువంటి గొప్ప మేధావి ఇంటెలెక్చువల్ గౌరీ రామచంద్ర సార్ గారికి జైబీన్ టీవీ ప్రత్యేకమైనటువంటి అభినందనలు కూడా తెలియజేస్తుంది. ఇది జైబీన్ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. దయచేసి జైబీన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మన ఆత్మగౌరవ నినాదము. జైబీన్ దినపత్రికను ఫాలో కాండి. ఆత్మగౌరవ నినాదంలో భాగంగా చేస్తున్నటువంటి ఒక పోరాటం. మన గురించి ఎవరు వార్తలు రాయరు, మన గురించి ఎవరు రాయరు, మన గురించి ఎవరు చెప్పరు. మీ గురించి రాసేది, మీ గురించి కొట్లాడేది, మీ గురించి మాట్లాడేది జైబీన్ టీవీ, జైబీన్ దినపత్రిక. ప్రతి ఒక్కరు కూడా జైబీన్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, విలువైన కామెంట్ చేయండి. ఆత్మగౌరవ పోరాటం, అంబేద్కర్ ఆశయంలో నిలబడేటువంటి నేపథ్యం, రేపు జరిగేటువంటి భయంకరమైన పరిస్థితి కూడా రాబోతుంది. దాని గురించి కూడా ప్రధాన వార్త కూడా రాసేటువంటి ప్రయత్నం చేస్తాను. రేపు పొద్దున ఏ అయితే 3వ తారీఖు జరిగేటువంటి క్రైస్తవ ఏ అయితే సభ ఉందో అది జరిగేటువంటి సభలో ప్రతి ఒక్కరు కూడా ఇది ఆహ్వానము. చాలామంది రాండి, పాల్గొనండి. ఆత్మగౌరవ పోరాటానికి మీ అందరూ కూడా మద్దతుగా నిలబడండి. ఆత్మగౌరవ పోరాటానికి నిజంగా సంఘీభావం తెలపండి. ఇలా ఉన్నటువంటి మనుషులను మనిషిలాగా ప్రేమించండి. ఏ మతమైనా, ఏ కులమైనా అది రోగితో సమానమని జైబీన్ టీవీ, జైబీన్ దినపత్రికలో ప్రధానంగా రాసిన అనేకమైన కథనాలు కూడా ఉన్నాయి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా జైబీన్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, విలువైన కామెంట్, పే బ్యాక్ టు ద సొసైటీ అండి. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్ ఆల్.